వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. రేపు ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. త్వరలో మోపిదేవి టీడీపీలో చేరతారని తెలుస్తోంది. మోపిదేవితో పాటు మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. 4-5 రాజ్యసభ సభ్యులు పార్టీ మారతారన్న ప్రచారం బలంగా సాగుతోంది. జెండా మార్చేద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శాసనమండలి మాజీ సభ్యులు దొరకరెడ్డి జగదీష్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఒక రకంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అనే అనాలా? మీ పార్టీకి సంబంధించిన నేత మోపిదేవి వెంకటరమణ రేపో మాపో పార్టీ మారబోతున్నారు, అలాగే టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. ఆయన దారిలోనే మరికొంతమంది ఉన్నారంటున్నారు. మీ కామెంట్ ఏంటి సార్ తాజా పరిణామాలపై? శ్రీనివాసరెడ్డి, 2 ఏళ్ళు ఉంది సార్ ఆయన పదవీ కాలం. 2 ఏళ్ల పదవీ కాలానికి 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. మరి నాకేం తప్పదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన తన ముఖ్య అనుచరుల దగ్గర తాను వ్యక్తిగతంగా తాను చెప్పుకున్నటువంటి అంశమే అది. పబ్లిక్ సీక్రెట్ అది. ఇక్కడ ఈ కొనుగోళ్లు, ఈ దందాలు అనేవి తెలుగుదేశం పార్టీకి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం అది. సరే, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయేమో. ఆయన బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన్ని అక్కడ వచ్చేసి మనం జగన్మోహన్ రెడ్డి గారి విధానం తెలిసిందే మనందరికీ. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వదలుచుకున్నారు. మేరుగు నాగార్జున గారికి ఇచ్చారు. దాని మీద ఆయన అలక వహించారు. అలక వహిస్తే నీ బాధ్యత నేను తీసుకుంటానులే, నీ వేరే చూద్దాంలే అని చెప్పేసి అన్నారు. అంతలోకి ఈయన అలక మీద ఉన్నాడు అనేటటువంటి దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు, వచ్చారు. రేపు బహుశా మాకు అందిన సమాచారం 6వ తారీఖు నాడు, ఎందుకంటే అతని అనుచరులు మాకు దగ్గరగా లేని వాళ్ళు ఎవరేం లేరు, అందరు కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అన్న ఇట్లా 6వ తారీఖు అంటున్నారన్నా. ఈ 2 విధానాలంట ఇక్కడ. ఒకటి రిజైన్ చేయటం, 100 కోట్లు తీసుకోవటం, మళ్ళీ టీడీపీ తరపున ఎన్నిక అవుతారు. ఎటు వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఎన్నిక అవుతారు, లేదు అలాగే కొనసాగటం. ఇటువంటి దరిద్రపు రాజకీయాలు చూసి చూసి విసుగు పుట్టిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇది సహజమైనటువంటి విషయమే. దీన్ని పెద్ద మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బోలోమంటూ వచ్చి పడ్డారు. మళ్ళీ వాళ్ళు వెనకపోయినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లో సహజమైనటువంటి పరిణామాలు. వీటి గురించి కాదు, ప్రజల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఏమన్నా ఉన్నదా అనేది మనం గుర్తుపెట్టాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ రకంగా అధికార పార్టీ వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారో ఒక చిన్న ఉదాహరణ సార్. దానిపైన మాట్లాడదాం, ఖచ్చితంగా వాటిపైన కూడా మాట్లాడదాం. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ మీ పార్టీకి సంబంధించిన వెరీ లాయల్ అండ్ కమిటెడ్ లీడర్. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గుడ్ బై చెప్పిన తర్వాత మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సెయిల్ అవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కొన్నింటిలో ఈయన కూడా ఎక్యూజర్గా ఉన్నారు. అంతకు మించి ఆయన ఎమ్మెల్సీ చేశారు, తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపించారు. ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. అంటే ఇంత విశ్వసనీయతను వదులుకొని కేవలం 100 కోట్లకే వెళ్ళిపోతారా? కేవలం 100 కోట్లు ఇస్తామంటే వెళ్ళిపోతారా? 100 కోట్లు ఆఫర్ చేశారని మీరు చాలా ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే నేను చెప్తున్నానండి. అది చిన్న విషయం ఏంటంటే, ఆయనకి ఆదరణకి ఏమి తక్కువైందో చెప్పమనంటే, వైఎస్ఆర్సీపీలో 2014లో సీట్ ఇచ్చారు, ఓడిపోయారు. 2019లో సీట్ ఇచ్చారు, రేపల సీటు, ఓడిపోయారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినటువంటి ఆయనకి 3వసారి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడండి? ప్రతి రాజకీయ పార్టీలో ఆ విధానం అనేది ఉంది. మోపిదేవి వెంకటరమణ గారిని ఈ నెల 6వ తేదీన నేను స్వయంగా సీఎం ఆఫీసులో వేరే, అంటే ఇట్లా ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనేది లేదు, చాలా ఫ్రెండ్లీగా చాలా చక్కగా మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన
ఈ తొట్టుపాటు కానీ ఇటువంటి విషయాలను ఏమీ ప్రదర్శించలేదు. ఆయన చాలా హోందాగానే మాట్లాడారు. నేనేమంటున్నానంటే ఆయనకి పదవి లేని మాట వాస్తవం, గెలవలేకపోయిన మాట వాస్తవం. ఓకే, పార్టీలో ఆయనతో ఉన్నటువంటి విధానాన్ని, ఏది జైలు శిక్షను కూడా ఆయనతో కలిసి అనుభవించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారా లేరా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఆ తర్వాత అవసరం రీత్యా ఎమ్మెల్సీ చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, పార్లమెంట్ సభ్యుడిగా వెళ్తానన్నా అంటే పార్లమెంట్ కి పంపించారా రాజ్యసభ లేదా? సభ్యుడిగా ఉన్నారు, 2 ఏళ్ల పదవి కాలం ఉంది. పార్లమెంట్ మెంబర్ గా రాజ్యసభ సభ్యుకి పంపించారా లేదా? ఇంకా ఏం చేస్తారు సార్? ఇంతకన్నా ఏం చేస్తారు సార్? ఓకే, ఒక దళితుడికి అక్కడ ఏదో ఒక సీట్ ఇద్దామని అనుకుంటే, జిల్లా బాధ్యతలు అప్పచెప్దామంటే అది నీకు నచ్చకపోతే రైట్, అది కాకుండా అది కూడా మాట్లాడదాం. దౌరపరెడ్డి జగదీష్ గారు, మనం చూస్తున్నాం 100 కోట్ల ఆఫర్ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణకి. అంటే 2 ఏళ్ల పదవీ కాలం ఉంది కాబట్టి రిజైన్ చేసి 100 కోట్లు తీసుకోవటమా, లేదంటే 2 సంవత్సరాలు కంటిన్యూ అయ్యి 100 కోట్లు తీసుకోవటమా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అని టీడీపీ నేతలు ఆఫర్ చేశారు. ఈ విషయం మాకు తెలిసిందే, 6వ తారీఖున ఆయన చేరుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్. నిజంగా 100 కోట్లు ఆఫర్ చేశారా మోపిదేవి వెంకటరమణ మీ పార్టీలో రావడానికి? సతీష్ గారు మీకు నమస్కారం, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి నమస్కారం, టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పార్టీ మారటం అన్నది ఇవాళ మనం చూసుకున్నప్పుడు పోలరైజేషన్ జరుగుతా ఉంది రాష్ట్రంలో. ముందుగా పోలరైజేషన్ లో పీపుల్, డెమోక్రసీలో అత్యంత విలువైనది ఏంటంటే ప్రజలు తీర్పు శిరసావహించడం అన్నది అన్ని రాజకీయ పార్టీలకు కూడా అది తప్పదు, శిరసావహించాలి. సో ట్రెండ్ మారినప్పుడు, ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడు, ఇవాళ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ప్రజలు అభివృద్ధి ఆగిపోయింది, ఇక్కడ సంక్షేమం లేదా అభివృద్ధి ఆగిపోయింది అనే విషయాలన్నీ కూడా ఈరోజు అమరావతిని తీసుకురండి, పోలవరం తీసుకోండి, ఇవాళ వైజాగ్ రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటివి ఎన్నో బ్యాక్వర్డ్ ఏరియాస్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా మొదటి నెలలోనే మనం కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకొని, ఇవాళ అదే కాకుండా వెల్ఫేర్ కూడా ఏవైతే సూపర్ 6 అని ఇచ్చిందో ఎన్డీఏ అవన్నీ కూడా చేస్తూ ఉంటే, ప్రజలు మారుతున్నారు కాబట్టి, ప్రజలు మారారు కాబట్టి, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రావాలనే ఆలోచనలో మోపిదేవి ఇవాళ వెంకటరమణ గారు పార్టీలో తెలుగుదేశంలో జాయిన్ అవుతారన్నది వస్తా ఉంది. అంచేత ఇప్పుడు అదే కాదు, ఇంకా భవిష్యత్తులో మొన్న ఏలూరు మేయర్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ట్రెండ్ నడుస్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఒకటి ఉందన్న విషయంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంచేత దీనికి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు ఎంత కాకపోయినా ఇంతవరకు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వాళ్ళ లీడరే. అభిప్రాయాలు మారొచ్చు, లేకపోతే అభిప్రాయ భేదాలు రావచ్చు, ఆ విధంగా పార్టీలు మారవచ్చు, అది కానీ ఇలా ఈ విధంగా చెప్పడం అన్నది అది అంటే మరి నేనేమి పర్సనల్ గా కామెంట్ చేయను, కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇవాళ డబ్బులు ఇచ్చారు మారిపోయారంటే అంత స్టేచర్ లో ఉన్నాయన, అంత మీరు అనేటట్టు వైసీపీలో గాని జగన్మోహన్ రెడ్డి గారితో గాని అంత అత్యంత సన్నిహితుడిగా ఉన్నాయన ఇవాళ మారుతా ఉన్నారంటే ఆ షాక్ తట్టుకోలేక ఈ విధంగా చెప్తున్నారేమో గాని యాక్చువల్ గా వేరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, లేకపోతే ఆయన భవిష్యత్తు కూడా రాజకీయాల్లో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా నేను ఒక ప్రజా ప్రతినిధిగా మళ్ళీ గెలిచి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనలో ఆయన రావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు. అంచేత ఆ విధంగా మాట్లాడాలి కానీ ఏదో ఆఫర్ చేశారు అందుకే వెళ్ళిపోతున్నారు అన్నదైతే అది కరెక్ట్ అయినది కాదని నేను అంటున్నాను. అంటే దొరపరెడ్డి జగదీష్ గారు, ఆయనకి ఇంకా 2 ఏళ్ల పదవి కాలం ఉంది మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ సభ్యుడిగా. మీకు మరో 1.5 year వరకు రాజ్యసభలో అడుగుపెట్టే ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి లేదు టెక్నికల్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒకవేళ మోపిదేవి వెంకటరమణ కనుక రిజైన్ చేస్తే ఖచ్చితంగా ఎన్నిక జరుగుతుంది. టీడీపీకి జనసేన బీజేపీ కూటమికి బలం ఉంది కాబట్టి అది మీరు నెగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఆయన రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అయితే 11 మందిలో అంటే 3 వంతుల లెక్క మనం చూసుకున్నా, 2 వంతుల లెక్క చూసుకున్నా, కనీసం ఒక 4 సభ్యులు కనుక వస్తే, 8 మంది సభ్యులు కనుక వస్తే అప్పుడు వైసీపీ రాజ్యసభ పక్షం అనేది టీడీపీ రాజ్యసభ పక్షంగా మారచ్చు, విలీనం కావచ్చు.
ఎందుకంటే గతంలో మీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ విధంగానే రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలకు వెళ్ళారు. అంటే ఇప్పుడు ఏం జరగచ్చు? ఇప్పుడు ఈయన రాజ్యసభ సభ్యుడికి ఉన్నారు కాబట్టి ఈయన చేరికకు సంబంధించి రాజ్యసభ సభ్యుడికే కంటిన్యూ అవుతారా? ఒకవేళ మోపిదేవి వెంకటరమణ కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా రిజైన్ చేసి ఎన్నిక వైపే మీరు మొగ్గు చూపుతారా? నేను అనుకోవడం దిస్ ఈస్ ద ఫస్ట్ ఇనిషియేషన్ అండి. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారేమో. ఓకే, ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు ఉండుంటాయి ఖచ్చితంగా. అంచేత లేదంటే మీరు అనేటట్టు యాంటీ డిఫెక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. అయినప్పుడు మెజారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నేను అనుకోవడం ఖచ్చితంగా దిస్ ఈస్ ద ట్రెండ్. ఇవాళ ఆయన ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు. ఆ ట్రెండ్ లో కొంతమంది ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉండడానికి. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా జరగటానికి అవకాశం బాగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ తీసుకునేటప్పుడు అందులో భాగస్వాములు అవ్వాలనుకోవడం కూడా కరెక్టే కదా. అంచేత ఇప్పుడు ఈయన జాయిన్ అవుతున్నారంటే నేను అనుకోవడం ఖచ్చితంగా మేబీ మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరికొంతమంది వచ్చే ఛాన్స్ ఉందని దొరపరెడ్డి జగదీష్ గారు అంటున్నారు. అలాగే 10 టీవీకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మీ పార్టీకి చెందిన వైవి సుబ్బారెడ్డి మినహా మిగతా నేతలందరూ మారబోతున్నారు అన్న ప్రచారం బలంగా సాగుతోంది. కొందరు అంటే ఇప్పటికే 4 నుంచి 5 నేతలు టీడీపీకి టచ్లో ఉన్నారు. అలాగే 3 నుంచి 4 నేతలు భారతీయ జనతా పార్టీకి టచ్లో ఉన్నారంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, మొదటి నుంచి కూడా ఈ వైఎస్ఆర్సిపి మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతికూల ప్రచారం ఎదుర్కోవటం వైఎస్ఆర్సిపికి కొత్త కాదు. నాకు తెలిసి ఈయన కూడా ఆయనేమి ఇష్టపూర్వకంగా ఆయనేమి పార్టీ మారడం లేదు. మరి ఎవరైనా సరే 100 కోట్ల రూపాయలు జీవితంలో కళ్ళదొట్టం అంటే చాలా కష్టమే. అత్యంత శ్రీమంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది పెద్ద పని కాదు. అతనికి కోట్ల రూపాయలు ఎదజాలటం అనేది ప్రజల ఆకాంక్షలు అయితే నెరవేర్చడు. కానీ అంటే 100 కోట్ల ఆఫర్ అని చెప్తున్నారు. కానీ అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు కూడా ఉండాలి కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి బయట పెడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? వాళ్ళ అనుచరులే చెప్తున్నారు. ఇటువంటి వాటికి ఎవరైనా లొంగి వెళ్ళారేమో కానీ ఆయనైతే ఆయనకున్నటువంటి స్వభావానికైతే ఆయన కాంగ్రెస్ టీడీపీలో పచ్చ చొక్కా వేసుకొని ఉండేటటువంటి క్యారెక్టర్ అతనికి కాదు. నాకు బాగా తెలుసు అతను. అయితే నేను ఇంకా కొంతమంది వెళ్తారా అంటే చెప్తారు, ఒక వైవి సుబ్బారెడ్డి గారికి ఎందుకు మినహాయింపించారు వీళ్ళు, ఆయన స్వయంగా చిన్నాను కాబట్టి. ఏం చిన్నానైతే ఆ ఇంట్లోనే చిచ్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఏమైనా పెద్ద లెక్క? అంటే వైవి సుబ్బారెడ్డి కూడా మారుతారా? అందరూ వీళ్ళు చేసే ఆరోపణలు చెప్తున్నా నేను. వీళ్ళు చెప్తారు, వీళ్ళు రాస్తారు సార్, వీళ్ళు వార్తలు రాస్తారు, అందరు వెళ్ళిపోతారు. ఎలక్షన్ అయిపోయినటువంటి రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం సీఎం రమేష్ ఏమన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డికి తప్ప, మొత్తం రాజ్యసభ సభ్యులు మొత్తం మా టీడీపీలో బీజేపీలో చేరిపోతున్నారు అని చెప్పారు. మీరు ఒకసారి ఆ క్యాసెట్ చూసుకోండి. అంటే మోపిదేవి వెంకటరమణతో మొదలైంది, ఇది ఆగదు అంటున్నారు టీడీపీ నేతలు. వాళ్ళు సార్ ఇక్కడ నన్ను చెప్పనండి, అక్కడ ఎందుకు వచ్చిందంటే మొన్న వక్ఫ్ భూముల బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీని గట్టిగా వ్యతిరేకించింది వైఎస్ఆర్సిపి రాజ్యసభలో. ఆ 11 ఓట్ల కోసం వాళ్ళు తాపత్రయపడితే ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపి మెత్తబడలేదు, వాళ్ళు ఆశించింది జరగలేదు. దాంతోనే విజయసాయిరెడ్డి గారిని వాళ్ళు ఏం చేశారు, అదే మైనారిటీ స్థాయి సంఘం సభ్యుడిగా ఎంచుకోవడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి ద్వారా ఏదో రకంగా మెత్తపరుచుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు చేయటం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసినటువంటి ఆయన ఇవన్నీ కాదు, ఒక 3-4 తీసుకొని, అతనికేం కొత్త కాదు కదా. వెన్నతో పెట్టినటువంటి కుక్కతోక వంకర గోదావరి ఇదిన పోదనే 45 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 2047 అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన. ఒకవేళ అప్పటి వరకు జీవించి ఉంటానన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎవరు ఆశ వాళ్ళది, ఆయన అలాగే చేస్తాడు, చేసుకోవచ్చు. ఎందుకంటే అతను అనుకుంటాడు తను తప్ప ఎవరు కూడా
అందరూ కూడా పతనం అయిపోవాలి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనం అన్న విధంగా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది, ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళరు అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఇందాక రేజ్ చేసిన టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. కేవలం మోపిదేవి వెంకటరమణ కనుక టీడీపీలో చేరితే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్లా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి అందులో 3వ వంతు అంటే 8 మంది కనుక మారితే విలీనమైతే వాళ్ళని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షంగా గుర్తించడానికి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్. ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచన చేయకుండానే తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతుందా, లేదంటే రిజైన్ చేయాల్సి రావచ్చు. ఆప్షన్ 2. అదే ఇప్పుడు వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు. మా వాళ్ళు ఎంతవరకు గట్టిగా నిలబడతారు అనేది మేము చూడాలి. నాకు తెలిసి ఒక ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన నాతో ఢిల్లీలో గెలిచాడు. ఆయన ఏమన్నారంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం పెట్టినటువంటి భిక్ష, నన్ను కోట్లతో డబ్బులు కొనలేరు, కోట్ల రూపాయలతోటి నన్ను కొనలేరు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ విధానంతో ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కదా. ఎవరు? గొల్ల బాబురావు ఆయన చెప్పాడు స్వయంగా, నాకు కూడా ఆఫర్ చేశారు. గొల్ల బాబురావా? ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. ఆయన చెప్పాడు స్వయంగా, 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, నేను కాదన్నాను, కుదరదన్నాను అని చెప్పాడు. ఓకే, ఇంకా ఆయన పేరు కూడా వినిపిస్తోంది పార్టీ మారుతారని. ఆయనేం మారడండి, ఆయనేమి మారడు. ఓకే, సతీష్ గారు అయితే ఆఫర్ వెళ్ళింది. ఓకే, ఈయనకు వచ్చిన లాగానే ఆయనకు కూడా ఆఫర్ వెళ్ళింది. ఓకే, సరే, డబ్బులతో ఏదైనా చేసేటటువంటి వాళ్ళు ప్రజలకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వమనండి సార్. రైట్ రైట్, ఖచ్చితంగా అడుగుదాం. దొరపేట జగదీష్ గారు, తెలుగుదేశం పార్టీ దగ్గర అంత డబ్బు ఉందా? ఒక్కొక్క ఎంపీకి చేరికకి 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. గొల్ల బాబురావు కూడా 100 కోట్లు ఆఫర్ చేశారని ఆయనే చెప్పారు నాతోనని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్నగారు ఆయన పెట్టే అలిగేషన్ అనేది అది ఎక్కడ ప్రూవ్ చేయడానికి ఉంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ ఎ న్యూ ట్విస్ట్. కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడారన్నారు, దానికి ఎవిడెన్స్ లేదు, రికార్డ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతా ఉందంటే, మారారు కాబట్టి ఒక అలిగేషన్ చేయాలి, లేదంటే తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఒకటే నేను అంటాను, మీరు అధికారంలో ఉండేటప్పుడు మీరు ఎంతమందికి డబ్బులు ఇచ్చుకున్నారు, ఎంతమంది ఇచ్చేశారో, ఆవేళ డిఫెక్షన్స్ ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేశారో. రూల్ ఈజ్ రూల్, అది అందరికీ ఒకటే, రూల్ ఫర్ ఆల్ అని ఉండాలి. ఇవాళ మీ వరకు వచ్చేటప్పుడు, మీకు కష్టం కలిగేటప్పుడు, మీకు పెయిన్ వచ్చేటప్పుడు మీరేమో ఈ విధంగా అలిగేషన్స్ పెట్టడం, ఒకవేళ అది మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది చరిత్రలోనే, ప్రజాస్వామ్య చరిత్రలోనే పెద్ద ఇది అవుతుంది. అంచేత ఇంకోటి ఏంటంటే సతీష్ గారు, మనకు వన్ థర్డ్ మారితే చాలండి, యాంటీ డిఫెక్షన్ ఎఫెక్ట్ కాదు అంటే 4 మారితే చాలు. 4 మారితే మనకి యాంటీ డిఫెక్షన్ రాదండి. ఓకే, అదే చెప్పానన్నా ఇప్పుడు, నేను అదే చెప్పానమ్మా ఇందాక అంటున్నా. యాంటీ డిఫెక్షన్ వస్తే ఏం చేయాలా అవన్నీ తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్డీఏ తాలూకా ఎఫిషియన్సీ ఈ 2 నెలల్లో పనితీరు బట్టి ఇటు పెట్టి ఆయన ఆకర్షితులే వస్తున్నారు. అది అంతవరకే మాకు తెలుసు. అంచేత భవిష్యత్తులో చాలా మంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైసీపీలో ఇవాళ లీడర్షిప్ ప్రాబ్లం అనేది వచ్చింది. అంచేత భవిష్యత్తు, నేనేమంటానంటే భవిష్యత్తు కూడా చూసుకుంటున్నారు కదా, భవిష్యత్తులో కూడా ఏమవుతుందో తెలియని పరిస్థితిలో వైసీపీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని నేనైతే గట్టిగా చెప్తున్నాను. మేమేమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరము లేదు, ఆ పని లేదు. అలాంటి పని మా నాయకుడు ఎప్పుడు చేయడు కూడా, అవసరమైనప్పుడు కూడా చేయరాని. అంచేత ఆ ప్రశ్న అనేది ఉత్పన్నం కాదు. అయితే మారుతున్నారు అనే దానికి ఒప్పుకుంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మరి ఏదో ఒక మాలో ఇది లేదు కాబట్టి అని చెప్పలేరు కదా, అందుకు ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ విజయసాయిరెడ్డికి స్థాయి సంఘం చైర్మన్ పదవి ఇచ్చి మెత్తబడేటట్టుగా చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు. ఇక్కడ
విజయసాయి రెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మెత్తపరచడానికి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు ఈ రాబోయే కాలంలో అందుకోవటం కోసం వాళ్ళు. మేమేమంటున్నాం, మేము ఆ విషయంలో రాజీ పడేటటువంటి ప్రశ్నే లేదు. ఎందుకు లేదంటున్నామంటే విశాఖ రైల్వే జోన్ విషయం మేము ఏదైతే స్థలం ప్రతిపాదించి చూపించామో ఆ స్థలం మాకు వద్దు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే స్థలాన్ని తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వివక్షత ఏంటి? చాలా స్పష్టంగా వాళ్ళు లోపల ఒకటి పైన ఒకటి వాళ్ళు నటించింది చాలా స్పష్టంగా అర్థమైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారో రైల్వే జోన్ కి అదే స్థలాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నారు. అదే స్థలంలో అయితే శంకుస్థాపన కూడా అయిపోయి ఉండాల్సింది. ఆ శంకుస్థాపన జరిగితే వైసీపీకి ఎక్కడ పేరు వస్తుందోనని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కూడా సన్నగిలుతున్నాయా? వైసీపీకి కానీ మీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న కొందరు పెద్దలకి ఉన్న సంబంధాలు కూడా సన్నగిలుతున్నాయో మీరు చెప్పిన మాటలు బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఏమి సంబంధాలు ఉన్నాయండి మాకు వాళ్ళకి? నేను ఒకటే చెప్తున్నా, మేము డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ జరిగిపోతుందని అన్నగారు చెప్పారే. మేము డెవలప్మెంట్ చేశామో లేదో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రిగా ఎన్నికైనటువంటి ఆయన ఎర్రనాయుడు కుమారుడు ప్లస్ సీఎం గారు స్వయంగా వెళ్లి 38% పూర్తయింది అని చెప్పేసి భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకున్నారు. డెవలప్మెంట్ మేము చేశాము. డెవలప్మెంట్ మీద మనం చాలా సందర్భాలు మాట్లాడాలి కూడా, నేను కాదనట్లేదు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మీకు లోక్సభ ఫలితాలు మనం ఏ విధంగా వచ్చాయో మీకు తెలుసు. బట్ రాజ్యసభలో మాత్రం మీకు సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది. దానివల్ల అటు సెంట్రల్ లెవెల్లో కూడా మీకు ఉండాల్సిన స్టేక్ మీకు ఉంది. కానీ ఆ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు చేజారితే రాజకీయంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామం కాదా? ఇది వ్యూహాల్లో భాగం సార్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సతీష్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు, కరెక్ట్ అంశాన్ని కూడా లేవనెత్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భయం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల మీదే. ఆ భయం వాళ్ళు దాని మీద దాడి చేస్తారు కదా. అక్కడ దాడి చేసి ఆ సంఖ్యను తగ్గించగలిగితే వైఎస్ఆర్సీపీని బలహీనపరిచామనేటటువంటి కోణంగా రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు పనిచేస్తారు. మా వాళ్ళు ఎంతవరకు గట్టిగా నిలబడతారనేది ఇక్కడ ఏంటంటే మోపిదేవి గారు కొంచెం పాజిటివ్ గా తీసుకోలేకపోయినటువంటి అంశం ఏంటంటే ఆయన జిల్లా అధ్యక్ష పదవిని ఆయన తొలగించారు అనేసరికి ఆయన కొంచెం అవమానంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను వారికి సంబంధించి నేను రాత్రి వారి ఫోన్ కలవలేదు, కానీ వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాట్లాడుతున్నా. ఇది ఒక్కటే కారణం. జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది, ఇందులో ద్విముఖ వ్యూహం దాగి ఉంది, అందుకే రాజ్యసభ సభ్యులపై ఇప్పుడు కన్నేశారంటున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తానండి, పొలిటికల్ పాలరైజేషన్ లో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ గేమ్ అండి. ఖచ్చితంగా అది ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేయాలన్నది ఖచ్చితంగా వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల ప్రకారం మరి వెళ్తాం. ఖచ్చితంగా ఎన్డీఏకి ఇవాళ రాజ్యసభలో అంటే ఈ రోజు నిన్న జరిగిన 11 ఎన్నికల్లో 9కి బీజేపీ రావడంతో ఎన్డీఏ ఖచ్చితంగా రాజ్యసభలో కూడా మెజారిటీ సంపాదించుకున్నారు. అంచేత ఎన్డీఏ భయపడాల్సిన పరిస్థితి లేదు, వైసీపీ సపోర్ట్ కూడా అవసరం లేదు. అంచేత ఆ విషయం కూడా చాలా క్లారిటీగా వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఖచ్చితంగా ప్రోయాక్టివ్ గా ఉండేటప్పుడు, గవర్నమెంట్ ప్రోయాక్టివ్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అద్భుతంగా నడుస్తున్నప్పుడు, ఆ ఆకర్షణతో వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ తీసుకోవడంలో ఇదేం లేదు. అంచేత ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇవాళ ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి. మేము ఖచ్చితంగా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. నాయకులు ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే వస్తామంటారో వాళ్ళు తీసుకుంటారు. ఇక డిఫెండ్ చేసుకోవడమో ఏ విధంగా చేసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అది ఆలోచించుకోవాలి. అంచేత అంతేగాని వేరే ఇవైతే ఏమీ లేవు. ఆరోపణలు చేసినట్టు వాళ్ళు కొన్ని శ్రీనివాస్ రెడ్డి గారు అన్నగారు అన్నారు, అది మేబీ ఇట్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆ ఇష్యూస్ లో వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ లో మేము మాట్లాడడానికి ఏం లేదు. కానీ బట్ క్వశ్చన్ ఆఫ్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తామన్నప్పుడు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ దొరపరెడ్డి జగదీష్ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుదిపే మోపిదేవి వెంకటరమణ, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత,
రేపు ఆ పార్టీ నుంచి వీడనున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే ఇదే డిబేట్లో పాల్గొన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు 6వ తారీఖున ఆయన టీడీపీలో చేరుతారు. ఆల్రెడీ ఈ విషయం మాకు తెలుసు, 100 కోట్లు ఆఫర్ చేశారు, గొల్ల బాబురావు కూడా 100 కోట్లు ఆఫర్ చేశారంటున్నారు. అలాగే విజయసాయిరెడ్డి పైన కూడా కన్నేశారంటున్నారు. ఏదేమైనా మా నేతలు ఎంతవరకు బలంగా నిలబడతారన్నదే అత్యంత కీలకంగా ఉంది. అటు బీజేపీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ రాజ్యసభ సభ్యులపై కన్నేయడం మాత్రం వాస్తవం అని వైసీపీ కూడా చెబుతోంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఫలితాల్లో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాని నేపథ్యంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న 11 మంది ఒక పెద్ద బలంగా కేంద్ర స్థాయిలో ఆ పార్టీ కనిపిస్తోంది. బట్ ఆ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు పార్టీ వీడితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎట్లా ఫేస్ చేయబోతోంది? కొందరు అటు కేంద్రంలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ మాత్రం ప్రామినెన్స్ తగ్గితే రాజకీయంగా దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.